సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల కొత్తగూడెం గ్రామాల్లో ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో డప్పుల దరవేస్తూ ఘనమైన పాటలు పాడుతూ ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా ఆ ఊరిలో ఉన్న బిఎన్ విగ్రహానికి మల్లు స్వరాజ్యం ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి నాగార్జునరెడ్డి మాట్లాడుతూ సాయుధ రైతాంగ పోరాటం గురించి ఎంతో చక్కగా వివరించారు. ఆనాటి నైజాం ప్రభుత్వం గురించి, క్రింది దొరతనాల గురించి, దొరల కింద ప్రజలు ఏ విధంగా అయితే హింసించబడ్డారో కళ్లకు కట్టినట్లుగా మాటల్లో వివరించారు. ఆ కాలానికి వ్యతిరేకంగా అప్పుడు లేచింది వీర జెండా అని అన్నారు. ఈ ఎర్ర జెండా పేద ప్రజల విముక్తి కోసం గీసేవాడికి చెట్టు, దున్నేవాడిదే భూమి అని వెట్టి చాకిరి పోవాలన్నారు. బిఎన్ నరసింహారెడ్డి నాయకత్వంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఉద్యమించిందన్నారు. ఈ ఎర్రజెండా సాధించిన ఫలితాలు 1-2 కాదు అని 10,000 ఎకరాలను పెంచడం జరిగిందని, ప్రజలకు ఇళ్ల స్థలాలు పంచడం, కౌలుదారు చట్టం, 8 గంటల పని, కనీస వేతనాలు, రైతులకు గిట్టుబాటు ధర, దేశంలో పేదరికం పోవాలంటే ఈ ఎర్రజెండా ఉండాల్సిందే అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, ప్రజానాట్య మండలి ఆనంద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంట నరసింహ, జిల్లా కమిటీ సభ్యులు బుర్రా శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ తాటి విజయమ్మ, పులుసు సత్యం, కళాకారులు మరియు మండల నాయకులు పాల్గొన్నారు. మండలి ఆధ్వర్యంలో శౌర్య యాత్రను 4వ తారీఖు నుండి ప్రారంభించడం జరిగింది. తెలంగాణ అమర వీరుల దినోత్సవం 17వ తారీఖు నుండి ఇది చివరిగా ముగుస్తుంది. ఈ సందర్భంగా ఈరోజు రాత్రి ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో అన్నారం గ్రామంలో వీధి నాటకాలు, ఆటపాటలు ఉంటాయి. ఈ సందర్భంగా కరివిరాల కొత్తగూడెం గ్రామంలో అనేక మంది పోరాట యోధులు ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా తమ ప్రాణాలను అసూలు బాసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ పోరాటంలో అహర్నిశలు ప్రజల పక్షాన, పీడిత వర్గ ప్రజల కోసం, భూమి ముక్తి, వెట్టి చాకరీ విముక్తి కోసం పోరాడినటువంటి వ్యక్తులు కామ్రేడు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, అట్లానే వాళ్ళ సోదరి కామ్రేడు మల్లు స్వరాజ్యం గారు, ఇక్కడ మల్లెపాక మైసా లాంటి వాళ్ళు మొత్తం ఈ పోరాటంలో వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చైతన్యపరిచి దొరలకు వ్యతిరేకంగా, వెట్టికి వ్యతిరేకంగా పోరాడినటువంటి మహనీయులు. అందుకోసం వాళ్ళను స్మరించుకుంటూ ఈ ప్రజానాట్య మండలి కళాకారులు రాష్ట్రం మొత్తం గ్రామాలలో తిరుగుకుంటూ తెలంగాణ సాయుధ పోరాట ఉద్దేశాలను ప్రజలకు తెలియజేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. దీన్ని ఉద్దేశించి ఇక్కడికి మన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గారు
కామ్రేడ్ బల్లు నాగార్జున రెడ్డి గారు రావడం జరిగింది. అట్లా